హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు క్రికెట్ టాక్. ఈరోజు ముంబై రిటైన్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ కోర్ టీం మొత్తం రిటైన్ చేసుకున్నారు. 5 మెంబర్స్: బూమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. సో వాళ్ళు అందరికీ న్యాయమే చేశారు, ఎందుకంటే 75 crores ఆల్రెడీ అందరికి సర్దాలి కాబట్టి సమన్వయ పాలనగా వెళ్ళారు. సో దానివల్ల మిగతా ప్లేయర్స్కి మనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం తగ్గించి ఇచ్చినట్టు అనిపించింది. రోహిత్ శర్మ చెప్పిన ప్రకారం మళ్ళీ ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు, అదొక హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను వేరే టీంకి వెళ్ళి ఆపోజిట్ డగౌట్లో నుంచి ముంబైకి అగైనెస్ట్గా కెప్టెన్ చేయనని చెప్పాడు. సేమ్ అలాగే రోహిత్ శర్మ అతని మాట మీదే మళ్ళీ ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది, ముంబై ఇండియన్స్ రిటైన్ రోహిత్ శర్మ కాదు, రోహిత్ శర్మ రిటైన్ ముంబై ఇండియన్స్ అని తన రిటెన్షన్లో సైన్ చేసేటప్పుడు అలా కామెంట్ చేశాడు. అంత నమ్మకం ఉంచింది ముంబై ఇండియన్స్. వాళ్ళకి ఇంకా ఒక ఆర్టీఎం మాత్రమే మిగిలింది, అది యూజ్ చేసి ఒక ప్లేయర్ని తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇషన్ కిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఓపెనింగ్ ప్లస్ వికెట్ కీపింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి. కానీ అతను ఆక్షన్లో ఎక్కువ ప్రైజ్ వెళ్తే అతను వదిలేసి వేరే యంగ్స్టర్ని కొనే అవకాశం ఎక్కువ ఉంది. బయట ఫారిన్ ప్లేయర్స్ కూడా చాలా తక్కువ అమౌంట్కి వస్తారు. మేబీ తను యూజ్ చేయొచ్చు, లేకుంటే వేరే యంగ్స్టర్స్ ఎవరైనా తక్కువకి వస్తే వాళ్ళని కొనే ఛాన్స్ ఉంది. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇషన్ కిషన్ తీసుకుంటే మళ్ళీ సేమ్ కాంబినేషన్తో మళ్ళీ వెళ్ళొచ్చు. చూద్దాం ఎవరిని తీసుకుంటారో ఆప్షన్లో. రిటైన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే కోహ్లీని మళ్ళీ రిటైన్ చేసుకున్నారు. హైయెస్ట్ ఇండియన్ పెయిడ్ ప్లేయర్ 21 crores కోహ్లీకి. అతను తీసుకోవడం ఎటువంటి సందేహం లేదు. సో అతనికి కెప్టెన్సీ ఇస్తారనే టాక్ ఉంది, ఇస్తే బాగుంటుంది. నా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. అతని అగ్రెషన్ మళ్ళీ చూడొచ్చు. మామూలుగా అతను ఆడుతుంటే మామూలుగా అగ్రెషన్గానే ఉంటాడు, కానీ కెప్టెన్సీలో ఇంకొంచెం అగ్రెషన్ చూపిస్తాడు. సో సెకండ్ రిటెన్షన్స్ అండ్ థర్డ్ రిటెన్షన్స్ వచ్చి పడితర్ అండ్ యష్ దయాల్ని తీసుకున్నారు. సో వాళ్ళు మంచి రిటెన్షన్స్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే 11 crores పడితర్కి, 5 crores యష్ దయాల్. ఇంకా వాళ్ళకి పెండింగ్ పర్స్ వచ్చి 83 crores ఉంది. సో ఒక మంచి పెద్ద ప్లేయర్ని కొనుక్కునే అవకాశం ఉంది, కేఎల్ రాహుల్ ఆర్ శ్రేయస్ అయ్యర్. చూద్దాం. ఆర్టీఎం వాళ్ళకి 3 ఆర్టీఎం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 3 ఆర్టీఎం యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ మంచి ఫామ్లో ఉన్నాడు. ప్లస్ మ్యాక్స్వెల్ని తీసుకునే అవకాశం కూడా చాలా ఉంది. నాకు తెలిసి మ్యాక్స్వెల్ని ఆర్టీఎం ద్వారా తీసుకోవాలనే తక్కువ ప్రైస్కి వస్తాడని రిటర్న్ చేసుకోలేదు అనిపిస్తుంది. మీ ఒపీనియన్లో ఎవరిని తీసుకుంటాడో, మళ్ళీ ఎక్స్ ప్లేయర్ తీసుకుంటారు అనుకుంటున్నారో? నా పర్సనల్ ఒపీనియన్ వచ్చి ఫ్యాబ్ డు ప్లెసిస్ని ప్లస్ మ్యాక్స్వెల్ ఇద్దరిని రిటర్న్ చేసుకుంటారు, ఆర్టీఎం ద్వారా రిటర్న్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ బెంగళూరు రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు ఏం తీసుకున్నారో, అసలు ఎందుకు రిటెన్షన్స్ తీసుకున్నారు? ఒక్క రిటెన్షన్ కూడా నాకు నచ్చలేదు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, ఇంకో ప్లేయర్ వచ్చి అభిషేక్ పౌర్. నాకైతే ఇవన్నీ ఒక మంచి ప్లేయర్ని వదిలేసి ఈ రిటెన్షన్స్ అసలు ఆ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు అసలు ఆ రిటెన్షన్స్ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు. నాకైతే అసలు నచ్చలేదు ఈ రిటెన్షన్స్. దాంట్లో ఏమైనా మంచి ప్లేయర్ ఒకరో ఇద్దరు ఉన్నారంటే నాకు తెలిసి అక్షర్ పటేలే. ఐపీఎల్లో స్పిన్నర్లనే కొడతారు, కాకపోతే ఆ కుల్దీప్ యాదవ్కి 13 crores ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కాలేదు. సో ఇండియాలో మంచి బౌలరే, కాకపోతే 13 crores అనేది నా ఒపీనియన్లో చాలా ఎక్కువ అనుకుంటున్నాను. సో పంత్ని వదిలేసి వీళ్ళందరినీ రిటర్న్ చేసుకోవడం నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళకి 2 ఆర్టీఎమ్స్ ఉన్నాయి. మేబీ ఆర్టీఎంలో అయినా పంత్ని తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి తీసుకోరు, ఎందుకంటే తనని తీసుకునే పడితే ఆల్మోస్ట్ రిటైనే చేసుకోవాలి, ఎందుకంటే పంత్ చాలా ఎక్కువ వెళ్తాడు అనుకుంటున్నాను. 23+ crores దాటుతాడు ఆక్షన్లో అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం పంత్ తీసుకుంటాడా, లేకుంటే వేరే ప్లేయర్స్ని ఏమైనా ఆర్టీఎం ద్వారా యూజ్ చేసి వాళ్ళు తీసుకోవాలి. ఇంకా లేకుంటే ఆక్షన్లో మంచి ప్లేయర్స్ కొనుక్కోవాలి. వాళ్ళకి అదే ఆప్షన్స్ డీసీకి. థ్యాంక్ యూ.